ఆర్ఎంపీ పీఎంపీలకు విధి విధానాలు ప్రకటించి గ్రామాలలో వైద్యం చేసేందుకు గుర్తింపు సర్టిఫికెట్ను జారీ చేయాలన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్స్ డైరీ క్యాలెండర్ను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు వైద్యం అందించడంలో ఆర్ఎంపీ పీఎంపీల పాత్ర కీలకమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వీరి సేవలను పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు. అత్యంత కీలక పాత్ర పోషించింది ఆర్ఎంపీ పీఎంపీలు. ఆ పాత్రను గుర్తించి అప్పుడు స్టీరింగ్ కమిటీలో కూడా ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ నాయకులను మేము సభ్యులుగా తీసుకున్నాం, శంకర్ గారిని. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో సమన్వయపరుచుకునే ప్రయత్నం కూడా తెలంగాణ జేఏసీ అప్పుడు చేసిన విషయం మీకు తెలుసు. అప్పటి నుంచి నాకు తెలిసి అప్పటి నుంచి తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీలు పెడుతున్న డిమాండ్ ఒక్కటే, ఏంటంటే మాకు గుర్తింపు ఇవ్వండి, వేధింపులను ఆపండి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల వేధింపులు అయితే మరీ తీవ్రంగా ఉన్నాయి. అందరు కూడా కోరుకునేది ఏంటంటే మాకు సర్టిఫికెట్ ఇచ్చి మేము వైద్యం ఏ పరిధిలో చేయవచ్చునో చెప్తే ఆ పరిధికే మేము పరిమితమై వైద్యం అందిస్తాం. కాబట్టి